మీరు ఎప్పుడు 'అనుష్క' గారి గురించి మాట్లాడుతుంటే, ఆ ప్రేమ కనిపిస్తది మీ కళ్ళల్లో, మీ మాటల్లో ఆవిడ మీదున్న. అంటే మేమందరం ఒక సూపర్ స్టార్‌ని చూసాం స్క్రీన్ మీద. స్క్రీన్ బయట 'స్వీటీని' చూసుంటారు మీరు. ఎందుకంత ఆవిడ మీద అంత ప్రేమ, వాత్సల్యాలు? ఎవరైనా సరే యాక్చువల్‌గా తనొక మంచి మనసండి యాక్చువల్‌గా. చాలా రేర్‌గా మనసున్న మనుషుల్ని చూస్తున్న కాలం అండి. చాలా రేర్‌గా తగ్గిపోతుందన్నమాట. నేను అనేకమైన ఇన్సిడెంట్స్ చూసాను తనతోటి. తను 'సరోజగా' 'వేదం' సినిమాలో యాక్ట్ చేసిన దగ్గర నుంచి నా మొదటి ఇన్సిడెంట్ నోవాటెల్ హోటల్‌లో బన్నీ అన్నాడు. "క్రిష్ స్వీటీ ఒప్పుకుంటదా?" అప్పుడు అనుష్క ఇంకా. అనుష్క ఒప్పుకుంటదా అంటే ట్రై చేద్దాం ఏముంది ఐ విల్ జస్ట్ గెట్ ఎ నో అని. కానీ నేనెళ్ళి కథ చెప్తా ఉంటే నేను కథ చెప్తా ఉంటే వింటా ఉంది. తను కేవలం ఒక ఆర్టిస్ట్‌గా వింటూ ఉంది. ఆ క్యారెక్టర్ చేయటం చాలా కష్టమైన క్యారెక్టరు. ఒక వేశ్య పాత్ర పోషించాలి. తను ద వే మా ఫస్ట్ మీటింగ్‌లో నేను అడిగే ముందు తను ఈ సినిమా నేను చేస్తున్నాను. ఇది చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్. నా పక్కన ఒక ఆహ్, కర్పూరం లాంటి క్యారెక్టర్ ఉండాలన్నమాట. తను సజెస్ట్ చేసి ఆమె ఒక ఒక వోక్ పట్ల ఈ ఆర్ట్ పట్ల తనకి ఉన్న ఫస్ట్ నా పరిచయం అది. చాలా ఎక్సైటింగుంది. బట్ కలిసిన తర్వాత చాలా వార్మ్‌త్ అనిపించింది. 'వేదం' సినిమా ప్రయాణం, దాని తర్వాత 'వానం' సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక స్వీటీ నేను చూసాను. అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! తను స్వీటీ. పుట్టగానే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పేరు పెట్టారు? స్వీటీ అని. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అది. దాని తరువాత ఇన్ని సంవత్సరాల తర్వాత 'ఘాటి' సినిమా చేస్తున్నప్పుడు కూడా తన్ని పర్వత ప్రాంతాల్లో చేస్తున్నప్పుడు గూడా అప్పుడు స్వీటీ ఎలా ఉందో మనిషిగా అంతే స్వచ్ఛంగా, అంతే నిర్మలంగా ఒక ఎక్స్‌ట్రార్డినరీ. బట్ తనకున్న ఒక గ్రేస్ తను లోపల చాలా స్ట్రాంగ్ వుమన్ అండి ఆమె. తను ఆ ధైర్యం అంతా అలాగే ఉంది. వ్యక్తిగా చాలా ఆహ్, ఆహ్, అంటే ఎవల్యూట్ అయ్యి ఒక సూపర్ స్టార్‌డమ్ వచ్చి 'దేవసేన' లాంటి క్యారెక్టర్‌లు చేసి 'బాహుబలి' లాంటి ఫుల్ మూవీస్‌లో తను వర్క్ చేసి, ఒక దేశంలోని దిగ్గజ డైరెక్టర్స్‌తో పనిచేసి 'భాగ్మతి' లాంటి సినిమాలిచ్చి ఒక సూపర్ స్టార్. అట్ ద సేమ్ టైమ్ వెరీ గ్రౌండెడ్. అండ్ షీల్ బి నేను 'వేదం' అప్పుడు చెప్పాను అమ్మ లాంటిది తను. ఐ కాల్ హర్ అమ్మ సమ్‌టైమ్స్ అండ్ స్టిల్ షీ ఈజ్ అండి. ఒక ఎక్స్‌ట్రార్డినరీ హ్యూమన్ బీయింగ్ అది. తను అలాంటి వ్యక్తులు మనకు దొరికితే ఆ స్నేహం చాలా మధురంగా ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ వల్ల వాళ్ళ చుట్టూ అంతా గూడా ఆ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటది. 'ఘాటి' సినిమా అంతా అలాగే జరిగిందండి. సో, బికాస్ ఆఫ్ హర్ ఇట్స్ ఈవెన్ మోర్ ఆహ్, బ్యూటిఫుల్ అండ్ బ్రైట్ అండి. 'అనుష్క' చాలా గొప్ప నటి. ఇది తెలుసు అందరికీ. సెట్‌లో మిమ్మల్ని మెస్మరైజ్ చేసిన సందర్భం ఏంటి? ఏం మాటలు డైలాగ్స్ అందరూ చెప్తారండి. మాటల మధ్యలో చిన్న సైలెన్స్‌లుంటాయండి. ఆ నిశ్శబ్దంలో తన కళ్ళతో చెప్పిద్దండి. మీకు సెకండ్ హాఫ్‌లో ఒక సీక్వెన్స్ ఉంటదండి. మీరు చూస్తారు. ఆహ్, తను ఒక టాటూ ఏయించుకుంటా ఉంటదండి. పచ్చబొట్టు. లోపల గుచ్చుతా ఉంటాడు. కళ్ళెంట నీళ్ళొస్తా ఉంటాయి. అందులో ఒక చిన్న చూపుంటదండి. ఆ చూపు ఒక తాళి కట్టే ముందు ఒక చిన్న చూపుంటదండి. ఆ చూపనమాట. ఇవన్నీ మనం అండర్‌లైన్ చేసి చూస్తామండి. ఈ సినిమా చూసిన తర్వాత నేను చెన్నైలో తపస్ నాయక్ గారు సౌండ్ డిజైన్ చేస్తున్నారనమాట. సినిమా మొత్తం చూసిన తర్వాత బయటకొచ్చి నేను ఫోను జేశాను. "స్వీటు దిస్ ఈజ్ యువర్ ఫైనెస్ట్ పెర్ఫార్మన్స్" అండి. సినిమా మొదటి నుంచి చివరి దాకా ఏదైతే ఎమోషన్ ఉందో దాన్ని చాలా అద్భుతంగా ప్రతి చోట పండించారండి. మీరు సినిమా చూసిన తర్వాత తప్పకుండా మనందరం ఈ మాట అంటామండి 'స్వీటీ' గారి గురించి.